ఐపీఎల్ 2024లో మరి హై వోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈరోజు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ మరి ఆర్సీబీ జట్లు తలపడబోతున్నాయి. సో ప్రీవియస్గా రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఎంత రచ్చ జరిగిందో మనం క్లియర్గా చూసాం. రెండు టీంలు కూడా 260+ రన్స్ కొట్టాయి. సో ఈ మ్యాచ్లో కూడా మనం మరోసారి అలాంటి రన్ ఫెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే అసలు ఈ మ్యాచ్లో ఆడబోయే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఉన్న టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 ట్రావిస్ హెడ్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక మోస్ట్ అగ్రెసివ్ బ్యాటిల్. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ఒక ఫైరీ బ్యాట్స్మెన్ అండ్ సిరాజ్ చూసుకుంటే ఒక ఫైరీ బౌలర్. సో ఫైర్ మీట్ అయితే ఖచ్చితంగా ఒక మహాప్రళయమే. మెయిన్ ఇప్పటివరకు చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య T20 ఫార్మాట్లో ఒక్కసారి కూడా బ్యాటిల్ పడలేదు. ఈవెన్ చివరికి ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ జరిగినప్పుడు ఆర్సీబీ టీం సిరాజ్ని బెంచ్ మీద కూర్చోబెట్టింది. బట్ ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా సిరాజ్ ఆడతాడు. అండ్ సిరాజ్ చూసుకుంటే ఇప్పటివరకు ట్రావిస్ హెడ్ను వన్డే ఫార్మాట్లో 2 times అవుట్ చేశాడు, అలాగే టెస్ట్ ఫార్మాట్లో 2 times అవుట్ చేశాడు. మెయిన్ అతను ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావడం వల్ల సిరాజ్ ఎప్పుడు కూడా హెడ్ మీద అటాకింగ్ బౌలింగ్ చేస్తూ ఉంటాడు. సో ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా సిరాజ్ హెడ్ను డామినేట్ చేయాలని చూస్తాడు. ఎస్పెషల్లీ చివరిగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో పవర్ ప్లేలో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. బట్ ప్రజెంట్ ట్రావిస్ హెడ్ ఫామ్ అయితే మామూలుగా లేదు. లాస్ట్ 2 మ్యాచ్ల్లో బౌలర్స్కు చుక్కలు చూపించాడు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలోనే 80+ రన్స్ కొట్టేస్తున్నాడు. చూడాలి మరి మ్యాచ్లో సిరాజ్ అల్ట్రా ప్రో అగ్రెసివ్ మోడ్లో ఆడుతున్న హెడ్ను ఎలా కంట్రోల్ చేస్తాడనేది. నెంబర్ 4 దినేష్ కార్తిక్ వర్సెస్ టీ నటరాజన్. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండిపోయి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ చివరిగా ఆర్సీబీతో మ్యాచ్ జరిగినప్పుడు దినేష్ కార్తిక్ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ చివరిలో అతనికి సరిగ్గా సపోర్ట్ దొరకలేదు, కానీ లేకుంటే మ్యాచ్ని ఇంకా క్లోజ్గా తీసుకెళ్లేవాడు. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీం అయితే కార్తిక్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ టీ నటరాజన్ లాంటి బౌలర్ అతనికి ఒక మంచి మ్యాచ్అప్ కాగలడు. సో లాస్ట్ మ్యాచ్లో చూసాం ఢిల్లీ టీం మీద నట్టు అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ 19 ఓవర్ను మెయిడెన్ ఓవర్గా వేశాడు. సో ఖచ్చితంగా నట్టుకైతే దినేష్ కార్తిక్ని కట్టడి చేయగలిగే సత్తా ఉంది. బట్ ఇప్పటివరకు T20 ఫార్మాట్లో వీళ్ళిద్దరి మధ్య స్టాట్స్ చూసుకుంటే మాత్రం కార్తిక్తే పై చేయి. మొత్తం 6 ఇన్నింగ్స్లో 33 బాల్స్ ఆడితే ఏకంగా 60 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి నట్టు బౌలింగ్లో అవుట్ కూడా అయ్యాడు. బట్ ఆ స్ట్రైక్ రేట్ చూసుకున్న యావరేజ్ చూసుకున్న బేబచ్చంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ స్ట్రైక్ రేట్ 180+ ఉంది. చూడాలి మరి మ్యాచ్లో నట్టు డేంజరస్ దినేష్ కార్తిక్ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 3 హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ లాకీ ఫెర్గ్యూసన్. ఇది కూడా డెత్ ఓవర్స్లో ఉండిపోయి మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాకీ ఫెర్గ్యూసన్ గత మ్యాచ్లో పవర్ ప్లేలో సరిగ్గా బౌలింగ్ చేయలేదు, కానీ డెత్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో అతను హెన్రిక్ క్లాసెన్ లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ ఫేస్ చేయాలి. సో ప్రీవియస్గా 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఒక బ్యాటిల్ పడింది. అండ్ వీళ్ళిద్దరు ఫస్ట్ టైం తలపట్టి ఆ బ్యాటిల్లో 11 బాల్స్ ఆడిన క్లాసెన్ 19 పరుగులు చేశాడు. బట్ ఇలా వేగంగా ఆడే క్రమంలోనే ఫెర్గ్యూసన్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. సో డెఫినెట్లీ మరోసారి అయితే ఆర్సీబీ కెప్టెన్ ఫెర్గ్యూసన్ క్లాసెన్కి అగెనిస్ట్గా యూజ్ చేయవచ్చు. చూడాలి మరి మంచి ఫామ్లో ఉన్న క్లాసెన్ ఈసారి ఫెర్గ్యూసన్ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 2 విరాట్ కోహ్లీ వర్సెస్ ప్యాట్ కమిన్స్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. మెయిన్లీ విరాట్ కోహ్లీ చివరికి ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ జరిగినప్పుడు పవర్ ప్లేలో చాలా ఫైరీ స్టార్ట్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ భువనేశ్వర్ కుమార్ లాంటి ఒక సీనియర్ బౌలర్ మీద కూడా అటాక్ చేశాడు. బట్ ఆ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. అండ్ ఓవరాల్గా చూసుకున్న ప్యాట్ కమిన్స్కి విరాట్ కోహ్లీ మీద చాలా మంచి రికార్డు ఉంది. అఫ్కోర్స్ T20 ఫార్మాట్లో వీళ్ళిద్దరు 9 ఇన్నింగ్స్లో మాత్రమే తలపడ్డారు. అండ్ 9 ఇన్నింగ్స్లో 43 బాల్స్ ఆడిన కోహ్లీ 54 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. బట్ మిగతా ఫార్మాట్స్లో చూసుకుంటే మాత్రం కమిన్స్కు కోహ్లీ మీద చాలా మంచి రికార్డు ఉంది. వన్డే ఫార్మాట్లో అతను 2 times అవుట్ చేశాడు. అలాగే టెస్ట్ ఫార్మాట్లో కూడా అండర్ 20 యావరేజ్ మెయింటైన్ చేస్తూ 5 times అవుట్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ప్యాట్ కమిన్స్ ఇప్పటివరకు విరాట్ కోహ్లీని మొత్తం 8 సార్లు అవుట్ చేశాడు. చూడాలి మరి ఈసారి వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాటిల్లో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారనేదే. నెంబర్ 1 అభిషేక్ శర్మ వర్సెస్ యష్ దయాల్. ఇది కూడా పవర్ ప్లేలో ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఉండిపోయి ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ అభిషేక్ శర్మ బేవర్చమైన ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ట్రావిస్ హెడ్ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో అభిషేక్ శర్మ కానీ పొరపాటున పవర్ ప్లే అయ్యే వరకు ఉన్నాడా ఖచ్చితంగా బెండ్ చేస్తాడు. అయితే లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ సునీల్ నారాయణ లాంటి ఒక డేంజరస్ ప్లేయర్ని కూడా బాగా కంట్రోల్ చేశాడు. మెయిన్లీ కొత్త బాల్తో కూడా యార్కర్స్ నెట్ విల్ నెయిల్ చేశాడు. సో పవర్ హిట్టర్స్ని సైలెంట్గా ఉంచడం కోసం వాడి బిగ్గెస్ట్ వెపన్ యార్కర్. అండ్ ఒకవేళ యష్ దయాల్ ఈ మ్యాచ్లో కూడా తన యార్కర్ ప్లాన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఖచ్చితంగా అభిషేక్ శర్మని సైలెంట్ చేయొచ్చు. ఈవెన్ ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్స్ చూసుకుంటే చాలా వరకు నెక్ టు నెక్ జరిగాయి. మొత్తం 4 ఇన్నింగ్స్లో తలబడితే 21 బాల్స్ ఆడిన అభిషేక్ శర్మ 30 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో యష్ దయాల్ బౌలింగ్లో ఒకసారి అవుట్ అయ్యాడు. సో పర్షియల్ ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య మనమైతే పవర్ ప్లేలో ఒక 10 రూపాయల బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు క్లాసెన్ మరియు సిరాజ్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఎందుకంటే సిరాజ్ క్లాసెన్ 2 times అవుట్ చేశాడు. అలాగే ఫ్యాప్ డు ప్లెసిస్ మరియు భువనేశ్వర్ కుమార్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఎస్పెషల్లీ ఫ్యాప్కు భూమి మీద అద్భుతమైన రికార్డు ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మ్యాచ్లో చాలా పెద్ద బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.